ఈరోజు ఈ వీడియోలో దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఎగువ అహోబిలంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి అలాగే నవ నరసింహస్వామి దేవాలయాల గురించి ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం, భుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎగువ అహోబిలానికి వెళ్ళే మార్గంలోనే మొట్టమొదట మనకు దిగువ అహోబిల ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి ఆలయం కనిపిస్తుంది. గర్భాలయం మధ్య భాగానికి 2 అడుగుల వెనుకగా ద్వారానికి ఎదురుగా ప్రహ్లాద వరద స్వామి వారు మహాలక్ష్మీదేవిని తొడపై కూర్చోపెట్టుకుని దర్శనమిస్తారు. ప్రహ్లాద వరదుడు తన ఎడమ పాదాన్ని మడిచి కుడి పాదం వేళ్లను పాదపీఠంపై మోపుతూ సుఖాసీనుడయ్యి ఉంటాడు. 4 భుజాలు కలిగిన స్వామి పైన 2 హస్తాలలో శంఖచక్రాలను ధరించి వరదహస్తుడయ్యి మరో చేతితో తొడపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవిని సమాలింగనం చేసుకుని ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. స్వామివారి పాదాల వద్దనే గరుత్మంతుడు నమస్కరిస్తూ కనిపిస్తాడు. బ్రహ్మాండాది పురాణాల ప్రకారం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని వివాహమాడి మొట్టమొదట అహోబిలానికి చేరుకుని ఈ దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహుని ప్రతిష్ఠించి పూజించారు. ఇందుకు నిదర్శనంగా అహోబిల నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే నైరుతి దిశలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వెలిసిన ఆలయం ఉంది. ప్రహ్లాద వరద స్వామి వారి ఆలయం పక్కనే నరసింహస్వామి వారి పట్టపురాణి అమృతవల్లి తయారుగా పిలువబడుతున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమ్మదేవి మనుమడైన ప్రతాపరుద్ర మహారాజుకు సంబంధించింది. ఇతడు శివభక్తుడి అయినా వైష్ణవాన్ని కూడా సమానంగా ఆదరించాడు. అహోబిల నరసింహుని అనేక మార్లు సందర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. ఈయన తొలిత దర్శించుకున్నది కొండపైన గృహలో వెలిసిన ఉగ్ర నరసింహస్వామిని. అప్పటికింకా దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లోనే ఉండేవాడు. ఎగువ అహోబిల నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని భావించి ఉగ్ర నరసింహస్వామి వారిని కొండ దిగువన ఎక్కడైనా ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. పురోహితులు పండితులు కూడదని వారించిన తన ప్రయత్నం వీడవలేదు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి తన సైన్యానికి ఆపదలు కష్టాలు కలిగేవి. ఒకనాటి రాత్రి కలలో స్వామివారు కనిపించి, నన్ను ఇక్కడ నుండి కదలచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నీ సంకల్పం మంచిదే కనుక నీ కోరికను నెరవేరుస్తాను. పూర్వం పద్మావతి పరిణయోత్సవం వేళ శ్రీనివాసుడు ప్రతిష్ఠించి అర్చించిన నా విగ్రహం ఈ కొండ దిగువన పెద్ద మట్టి దిబ్బలో నిక్షిప్తమై ఉన్నది. ఆ ప్రదేశంలో నన్ను వెతికి తీసి అర్చనామూర్తిగా అలంకరించు అని చెప్పి అదృశ్యమయ్యాడంట. మహారాజు పరివారంతో కలిసి స్వామివారు చెప్పిన ఆ అడవిలో ఒక ఎత్తైన మట్టి దిబ్బను తవ్వించగా స్వామివారి దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ విగ్రహమే నేడు దిగువ అహోబిల గర్భాలయంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం. స్వామివారు వెలిసిన చోటనే ప్రతాపరుద్రుడు గర్భాలయాన్ని నిర్మించి శ్రీరంగంలో ఉండే శ్రీ వైష్ణవ స్వాములను పిలిపించి శాశ్వత పూజ కార్యక్రమాలు జరిగేలాగా ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి వారు వెలిశారు. కనురాల దర్శించుకుంటాకి, మనసారా ప్రార్థించుకుంటాకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.